టిక్ టాక్లు తెలుగు ఏం మాట్లాడుతున్నారు తెలిసిన నాకు ఆశ్చర్యం అయిపోతుంది. వాళ్ళు తెలుగు మాట్లాడుతూ ఉంటే అరబీ వాళ్ళు అంత తక్కువ వచ్చిన అయిద్దమ్మా. మన ఇంట్లో వాళ్ళు నేర్చుకోలే కానీ బయటకు పోయేటోళ్ళు హిందీ ఏం మాట్లాడతారు తెలిసిన. అయిక ఏం చేస్తున్నావు? ఈరోజు మా యొక్క చేపల బిర్యానీ అందరూ చూడండి, నేర్చుకోండి. ఈరోజు ఒక రకమా వేరే రకమా? దాంట్లో ఏం వేసినావు మసాలా? నేను వచ్చాక కలిపి పెట్టినావు కదా పొద్దున్నే. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అన్ని పొళ్ళే. అలా తెల్లగడ్డ నూరు వేసినావా? ఒక అరగంట అటు ఇటుగా. అట్టగా కట్ చేసుకుంటే ఒక్కొక్క బాగా పడతారనమాట. కట్ చేస్తారు కాబట్టి అది చిన్నగా కొంచెం పెట్టుకొని యాభై కలుపుకోవాలి. ఎలా అంటే అలా చూస్తే తోలు ఊడిపోతుంది. ఇరిగిపోతాయి అనమాట. వాటి మాట కాదనమాట. అయిపోయినా ఏం చెటియా? ఇప్పుడు అన్నం రెడీగా. ఏమేమి వేస్తాండవు? చేపలు ఎట్ట ఎంచుకున్నావు అసలు? ఇంకండి చేపలు, ఏంచిన చేపలు అయితే ఇలా వచ్చినాయి. ఇప్పుడు సరి పెట్టింది. మనం సెరివా అంటాం కదా కదినే. నువ్వు చెప్పాల వాళ్ళకి మనం ఏమంటాము, దాన్ని అరబీలో ఏమంటారు అని చెప్పాల. మావున్ అంటారు, ఏమన్నా జిదర్ అంటారు వాళ్ళు. మా అక్కకి అరబీకి రాదండు. 11 ఎన్నేళ్ళక హరిని పుట్టినప్పుడు వచ్చినావు నువ్వు. హరిని పుట్టక ముందే వచ్చినావు. చేపలు వేయించుంటాం కదా ఆ నూనె. ఇదే నూనె కదా, ఇంకేం నూనె వేయకుండా ఇదే నూనె వేస్తారు అనమాట. హరిని పుట్టినప్పుడు ఎర్రగడ్డలు ఇవంతా వేస్తున్నాను. ఇప్పుడు తరిగి పెట్టుకున్నాను కదా, ముందంతా తరిగి పెట్టాను ఇవన్నీ. అవన్నీ ఇప్పుడు వేస్తున్నాం. బిర్యానీ ఆకు, చెక్క, పువ్వు, అది స్టార్ పువ్వు, దాని పేరు స్టార్ పువ్వు అనుకుంటా, లవంగాలు, ఏక ముద్దలు. దీంట్లో 3-4 పచ్చిమిరకాయలు కూడా వేస్తానండి. 2 నిమ్మకాయలు కూడా వేస్తున్నాను. చూడు, పచ్చిమిరకాయలు మధ్యలోకి చీరి కొంచెం వేస్తారా? వేస్తాం. అంతే ఘాటు కొంచెం వచ్చేది అనమాట. అది కూడా ఎక్కువ పెడతాం. వేసుకో. ఎక్స్ట్రా వేడి ఈరోజు. 2 నిమ్మకాయలు మన ఇంటికాడ కూడా చేసుకోవచ్చు. ఇండియాలో కూడా నిమ్మకాయలు తెచ్చుకొని ఎండకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది అంతే. కొంచెం వేగాక మళ్ళీ పచ్చిమిరపకాయలు, 2 నిమ్మకాయలు మధ్యలో ఘాటు పెట్టి వేసేస్తుంది. పచ్చిమిరపకాయలు వచ్చేసి నిమ్మకాయ కూడా ఏడలో మొక్క లేదు కాబట్టి ఖచ్చితంగా కొంచెం మొక్క పెట్టారు అనమాట. నిమ్మకాయ కొంచెం పక్క పెట్టి వేస్తాం కదా. కొంచెం రసం ఏదైనా అన్నంలోకి ఇది వేసారు. నిమ్మకాయలు ఉండే రసము ఉడికి నీళ్ళల్లో ఆ సారం అనేది దిగుతుంది. సారం అనేది రుచి వస్తుంది అనమాట. అది వేస్తాను. మీద వంట చేసేటప్పుడు ఫుల్గా ఉంటుంది. ఆడనే తరుక్కుంటా ఆడే కొత్తిమీర. అదా ఇది కొత్తిమీర. ఇది చేపలాకు వచ్చి కొంచెంగా స్వింగ్ అంటారు దీన్ని. చేపలాకు ఇది కొంచెం మన ఇంటికాడ గుట్ట మంది ఉంటుంది. ఏందో తురక చెట్లు ఏందో అంటూ ఉండారు అప్పుడు మటుకు. మనకైతే అదేనేమో కనుక్కుంటాను, అదో కాదో తెలియదు కానీ ఇట్లే ఉంటుంది. అది కూడా అది కాదు, ఇది వేరేదండి. మళ్ళీ మనం అగబద్ద ఇది ఉత్త ఆకు వేసి అన్నం కూడా చేస్తారు తెలుసా. రొయ్యలేసి, రొయ్యలు కాదుకా ఉత్త ఇదే రొయ్యలు వేసి కూడా రొయ్యలు వేసి మసాలా లేకుండా బిర్యానీ కూడా వేసి ఇది వేసి చేస్తారు. ఉత్త ఆకు కూడా వేసి చేస్తారు చూసిన. ఇది కొంచెము వేసుకోవాలన్నమాట చేపలు. ఇది వేస్తే చేపల టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. పేస్ట్
ఉండకూడదు అనమాట. వేగిందండి, స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆ మసాలా తీసి పెట్టుకున్నాం కదా చేపల పొయ్యాలి మనం కొంచెం. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం నూనెలో చేసుకోవాలి. కొత్తిమీర చేపలు ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. కొంచెం కొంచెం అయ్యాలి కానీ ఏం లేదు, కొంచెం కొంచెం కూడా బాగా కలుపుకోండి. ఇందులో మనం రైస్ ఎన్ని పడతాయో కొంచెం లైట్గా నీళ్ళు వేసుకోవాలన్నమాట. కొన్ని వేస్తాను నేను, మళ్ళీ రైస్ వేసినాక మళ్ళీ కొంచెం నీళ్ళు పడితే మళ్ళీ వేసుకుంటాను. ఉప్పు వచ్చి మళ్ళీ బియ్యం వేసాక మనం చూసుకోవాలి. ఎసురు అయితే వేసేసింది, ఇంకా ఎసురు ఉడకాలి ఇది కదా. బాగా తెలియనాక మనం బియ్యం వేసేసుకోవాలి. ఓకే, ఎసురు నీళ్ళు బాగా తాగుతున్నట్లు ఉడకాలి నీళ్ళు. ఇప్పుడు బియ్యము మనకి ఎన్ని కావాలో అది బియ్యం వేసుకోవచ్చు. కావాల్సిన వేసుకుంటుంది బియ్యం. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలా? ఉప్పు చూస్తాను, చూసుకో ఇప్పుడే చూస్తాను. అందరు ఇట్ట తెచ్చారు ఉప్పు కరగడే వేరు. కొంతమంది అదే చెంచాతో తాగేది మళ్ళీ అదే చెంచా దాంట్లో పెడతారు. దరిద్రం అబ్బా. ఇంకా దమ్కు వదిలేస్తారన్నమాట. వీడికి ఈ అన్నం అయితే రెడీ అయిపోయినట్టే. మళ్ళీ పైన ఫ్రై చేసిన చేపలు పెడతావు కదా. వచ్చింది అన్నము దమ్ అయిపోయిందా? కరెక్ట్గా సరిపోయినాయి నీళ్ళకు అన్నానికి. వేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. కొంచెం కష్టపడితే వేసుకోవచ్చు, కాకపోతే ఇలా తక్కువ చేస్తేనే బాగా రుచి ఉంటుంది అన్నమాట. ఎక్కువ చేస్తే మసాలాలు పోతాయి. మసాలా అంతా ఇదే అయిపోతుంది కదా, సరిపోదు అనమాట బియ్యంలో. అన్నం అంతా ఒక సైడ్కి తీసి, అంతా కాదు కొంచెం వేయించిన చేపల్ని అన్నం లోపల పెట్టాలి. అంతా వచ్చి ఇప్పుడు అన్నంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా పెట్టుకున్నామంటే బాగా స్మెల్ అన్నది పైన కాకుండా అన్నం కొంచెం తీసి పెడితే ఆ స్మెల్ అంతా లోపలికి పోతుంది. పైన పెట్టకూడదు అసలు. దీని మీద ఇంకొక 5 నిమిషాలా, ఒక 10 నిమిషాల దాకా ఇట్లా పెట్టేస్తే ఇదంతా చేపలు స్మెల్ అంతా వచ్చి బాగా రైస్లోకి అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు నూనె కూడా వేసాం కదా, ఇలా వేసినప్పుడు చేప కూడా బాగా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. చేసినాం అన్నం కాడికి. మళ్ళీ దమ్ పెట్టేసి దమ్ అయిపోయింది కదా. దమ్ అయిపోయింది, ఇంకా రైస్ తీస్తాను. నిదానంగా అన్నం అంతా తీసేసి తీసుకోవాలి. ఇదంతా పెట్టి చేపలు మళ్ళీ తీస్తున్నావా? నిదానంగా తీసుకోండి, ఇరిగిపోకుండా రావాలి చేప. ఇలా రావాలి. అలా 2 చేప, 3 మనుషులకి 3 చేపలు, మనిషికి 1 చేపక అంతే. మనిషికి 1. చేప ముచ్చటగా ఇలా అండి అయిపోయింది. 3 చేపలు ఇలా వేసుకొని మనం వేసుకోవచ్చు. అన్నంలో పెట్టేటప్పుడు నీట్గా అంత మళ్ళీ పెట్టుకోవచ్చు. నీట్గా ఉండాల్సిన అవసరం లేదు, నీట్గా పెట్టుకోవచ్చు కదా. ఇలా పొడి పొడిగా రావాలన్నమాట. రైస్ బాగుంటుంది ఇట్లా వస్తే కదా. అదే చెప్పాను కదా, తక్కువగా వేసుకున్నామంటే బాగుంటుంది. స్మెల్ మటుకు సూపర్గా వస్తుంది కదా. వచ్చాది స్మెల్. దీంట్లో పచ్చికారము విత్ డక్కుసు పచ్చికారం పడితే తినరు. పాపం మేము తెచ్చినా కానీ నాకు కూడా ఫోన్ చేసి ఇస్తాడు, అమిత అన్నం ఉంది, కూర ఉంది, ఎత్తుకొని పోదురా, మీ అన్నమే మీ కూరేను అని. బాగా తెలుసు కాబట్టి కారం ఒట్టి మిరపకాయలు ఉంటాయండి వాళ్ళ. మా
మాంసం కూర తెస్తే కదా ఒట్టి మిరపకాయలు వస్తాయి. ఇప్పుడు ఎప్పుడు తెచ్చుకున్నా దేంట్లో అయినా కూడా మా కారం వేసే వస్తాయి. అలా ఉన్నప్పుడు అది తినేదానికి బాగుంటుంది, మనకు కూడా బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు శనగబ్యాళ్ళు ఎర్రగడ్డ వేయించి కొంచెం నిమ్మకాయ పొడి, ఏం లేదు నిమ్మకాయ పొడి ఒకటి, ఎండు నిమ్మకాయలు పొడి, నల్లది నిమ్మకాయ వచ్చి పొడి వేస్తాను, అది వేసి లూమియా పౌడర్. లూమియా నిమ్మకాయలు వచ్చి ఇవి వచ్చి మామూలుగా లూమియా అంటాము, లూమియా పౌడర్. అంటే వాళ్ళు చెప్పేది వేరుగా ఉంటాము, మనం చెప్పుకునే వేరుగా ఉంటుంది అనమాట. మనమేం అరబిల్లో పుట్టినామేమన్నా, మనం భాష నేర్చుకొని మాట్లాడాలి. వాళ్ళు నేర్చుకోలేరు కానీ మనం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేర్చుకుంటాం అంటే చాలా మనమే అంత తక్కువ వచ్చిన అయిద్దమ్మా. మన ఇంట్లో వాళ్ళు నేర్చుకోలే కానీ బయటకు పోయేటోళ్ళు హిందీ ఏం మాట్లాడతారు తెలిసిన, టిక్టాక్లు తెలుగు ఏం మాట్లాడుతున్నారు తెలిసిన. నాకు ఆశ్చర్యం అయిపోతుంది వాళ్ళు తెలుగు మాట్లాడుతూ ఉంటే అరబీ వాళ్ళు. టిక్టాక్, యూట్యూబ్, వాళ్ళని అలా చేసిన తయారు తెలుగు వాళ్ళే అనమాట. టిక్టాక్ వచ్చినాంచి బాగా ఇట్లా పచ్చిమిరకాయలు మనం అక్కడ ఇట్లా వేరేస్తామంటే వాళ్ళకి కావాలంటే ఏరుకొని తింటారు. కొంచెం తీసుకోవాలా అనిపించింది అనుకో అప్పుడు వాళ్ళు తింటారు అనమాట, లేదంటే అలానే ఉంటుంది. మళ్ళీ వస్తాయి ఎనికి దీంట్లో వచ్చి ఒక నిమ్మకాయ కూడా వేయి, ఒక నిమ్మకాయ కూడా దీంట్లో ఇలా అండి. ఇదిగోండి ఇదే చేపల అన్నము, చేపల మజ్బూస, స్పేది. ఆ చేపల పేరు వచ్చి స్పేది. మన ఇంటికాడ ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇట్లా అంటాం కదా దబ్బ చేపలు తెలియదు నాకు ఏమంటారు ఇంటికాడ, కాకపోతే ఇక్కడ వచ్చి కానీ చేపల టేస్ట్ మాత్రం సూపర్. ఇలా అండి అయిపోయింది ఈరోజు. చూసారు కదా, ఇలా అయితే మా అక్క వంట చేసేసింది. మా అక్క వంట ఈరోజు వీడియో చూడండి. మన ఛానల్కి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబర్లు ఎక్కుతున్నారు పెరుగుతున్నారు ఎందుకో తెలీదు. ఎవరెవరు ఇష్టం వాళ్ళది కదా, మనం ఒకరి ఇష్టం మీద మనం అయితే ఏం చేయలేము. ఓకేనా, బాయ్.